ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజలు బాగా వ్యవసాయం చేస్తారు, వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకు అన్న ఉద్దేశంతో ఆర్మూరు కాన్స్టిట్యున్సీకు యంగ్ ఇండియా స్కూల్ ఒకటి శాంక్షన్ చేయించడం పడి. స్కూలు ఇంత 5-10 కోట్లతో కాకుండా 200 crores స్కూల్ స్టార్ట్ చేసి వితిన్ 2-3 monthsలే హిల్స్ అన్ని గుట్టలను తీసేసుకుంటూ హైట్లు ఉంటే బాగుంటుందని పిల్లలకు ఒక ఉద్దేశంతో ఈ పాయింట్ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎక్కువ మట్టుకు వరకు స్కూల్స్ కొరకు 4 పోర్షన్స్ వస్తూ ఉన్నాయి. అలా 2 కంప్లీట్ ఫౌండేషన్స్ చేశారు. హాస్టల్స్కు 4 వస్తూ ఉన్నాయి. టోటల్ కంప్లీట్ చేశారు. ఫౌండేషన్ చేసిన తర్వాత స్పీడప్ అవుతాయి. కేవలం కాలమ్స్ పోసుకుంటూ స్లాబ్లు వేసే పని ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వర్క్ స్పీడప్ అయింది. ఇంజనీర్లని కాంట్రాక్టర్లను అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి వర్క్ చేయండి, నాణ్యత కూడా చేస్తారని నాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం ఉన్న ఈఎన్సీ గారిని మనకు ఈ ప్రాజెక్టు చూడటానికి బాధ్యత వహించాలి. దాంట్లో భాగమే మన డిస్టిక్లో అయిపోవాలి అని బోధన చూసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. జూన్ జూలైకి కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో 2560 మెంబర్స్ చదువుకోవడానికి ఇక్కడనే, ఉండటానికి హాస్టల్ సౌకర్యాలు కూడా ఇక్కడనే. హాస్టల్ వేరే బ్లాక్స్ కడతా ఉన్నాం, చదువుకోవటానికి వేరే బ్లాక్స్ కడతా ఉన్నాం. అట్లనే 5th నుంచి 12th వరకు కడతా ఉన్నాం. కాబట్టి ఇంజనీర్స్ కానీ మా గణపతి రెడ్డి గారు కానీ బాగా ఆలోచించి 5th నుంచి 8th వరకు జూనియర్ విద్యార్థులు అవుతారు. వాళ్ళకు ఒక బ్లాక్, 9th నుంచి 12th వరకు ఒక బ్లాక్. డిస్టర్బ్ కాకుండా ఇట్లా బ్లాకులు కూడా వేరే వేరే చేస్తూ ఉన్నాం. హాస్టల్లో కూడా ఆ విధంగానే బ్లాక్లు పెట్టి 5th నుంచి 8th నుంచి 9th నుంచి 12th వరకు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆలోచించి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన ఉపాధ్యాయులకు కానీ, టీచర్లకు కానీ, లెక్చరర్లకు కానీ వారికి కూడా ఇక్కడ నుంచి బయటకు పోకుండా వాళ్ళకు కూడా అకామిడేషన్ ఉండటానికి కూడా సౌకర్యాలు అవుతూ ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్కి కూడా, గేమ్స్ ఆడుకోవటానికి కూడా ఇప్పుడు మధ్యలో మీరు చూశారు ప్లాన్స్, మధ్యలో కూడా ప్లేస్ వదలడం జరిగింది. ఇది బహుశా ఇది 25 ఎకర్స్. మనం 20 సరిపోతుంది అనుకున్నా కానీ 25 ఎకర్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా స్పీడప్ చేసి 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కూడా మన డిస్టిక్ ప్రజల తరఫు నుంచి మనకు 600 కోట్ల 3 యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చినందుకు బహుశా నియర్లీ 9,000 మంది స్టూడెంట్స్ హాస్టల్ కమ్ ఎడ్యుకేషన్ చదువుడు అక్కడనే, వీళ్ళక్కడ. ఇంకోటి ఏంటంటే గొప్పతనం వారి ఆలోచన. అందరి కులాలు మతాలకు ఒకటే చేసి ఏకంగా ఒకటే దగ్గర చదివిస్తే బాగుంటుంది, మతాల ఫీలింగ్లు పోవాలన్న ఉద్దేశంతో కొందరు రాజకీయ నాయకులు మతాల పేర్లు చెప్పుకొని బతికే వాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఇది పార్టీ సెక్యులరిజం పార్టీ. అందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో అందరిని కలిసి పిల్లల్ని కూడా కల్పిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాను. మన డిస్టిక్ 3 ఇచ్చినందుకు
ఉమ్మడి జిల్లాలో 6 సార్, ఉమ్మడి నిజాం 6 ఉమ్మడి జిల్లాలో 6 సార్, అంటే మనం పాత 9 కాన్స్టిట్యున్సీలో 6 ఇచ్చాం. 6 ఇచ్చారు. అంటే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఎంత అవసరం ఉన్నదో అవసరం కంటే ఒక దగ్గర ఎక్కువ ఇచ్చుకుంటూ, అదే కాకుండా వారి ఆలోచనలు కూడా కేవలం గర్ల్స్కు వేరే, ఆడపిల్లలకు వేరే, మగ పిల్లలకు వేరే. ఎక్కడైనా బోధన, ఇప్పుడు బోధనేమో గర్ల్స్కి అనుకుంటున్నాము, ఇక్కడ ఏమైనా గర్ల్స్ ఉంటే బోధనకి షిఫ్ట్ చేస్తారు, అక్కడ ఏమైనా బాయ్స్ ఉంటే ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇది బాయ్స్ స్కూల్. ఇంకా డిసైడ్ చేయండి. బాయ్స్ చేయండి, ఇంకేం డిసైడ్ ఏమున్నది, డిసైడే నేనేగా డిసైడ్ చేసేది. ఇది ఇట్లా ఈ విధంగా ఎక్కడున్నా ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్కి చేసుకుంటూ వాళ్ళని ఎక్కడ తక్కువ ఉన్నా అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, ఇక్కడికి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా ఆలోచించి ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ కాకుండా మీరు ఎన్ని అడుగుతారని ఇస్తాం, మీరైతే స్టార్ట్ చేయండి అని చెప్పినందుకు వారికి మన తరపు నుంచి కృతజ్ఞత తెలుపుతా ఉన్నారు.